హలో నమస్కారం అండి. ఈ రాజగోపురాన్ని చూడండి. ప్రపంచంలో అతి పెద్దదైన ఈ రాజగోపురం ప్రపంచంలోకెల్లా అతి పెద్దది. ఇటువంటి రాజగోపురం మరెక్కడా లేదు. అటువంటి ప్రత్యేకత గలదు ఈ మురుడేశ్వర్లోని రాజగోపురం. మొత్తం 60 అపార్ట్మెంట్స్ అంటే 20 బిల్డింగ్లతో సమానం. అంత పెద్దది. ఇందులో లిఫ్ట్ కూడా ఉందన్నమాట. తర్వాత వచ్చేసి ఆత్మలింగం గోకర్ణ క్షేత్రము. తర్వాత ఇక్కడ మురుడేశ్వర్లో ఉన్న ఈ నంది కొమ్మల మధ్య నుంచి చూస్తే ఎంతో పుణ్యమని పెద్దలు చెబుతుంటారు. ఈ మురుడేశ్వర్లోని ఆత్మలింగం చూడడానికి దేశ విదేశాల నుంచి, మన భారతదేశంలో నలుమూలల నుంచి ఎంతోమంది సందర్శకులు, యాత్రికులు, ఫారినర్స్ అందరూ వస్తుంటారు. చూడండి ఆత్మలింగం. ఈ ఆత్మలింగం దర్శనము ఎంతో మహిమాన్వితమైనది. ఒక్కసారి చూస్తేనే మనసుకు ధన్యం. మనం చేసిన పాపాలన్నీ పోతూ ఉంటారు ఈ ఆత్మలింగం ముట్టిన వెంటనే. ఇందులోని విశేషం ఏమంటే, ఈ మురుడేశ్వర్లో ఈ దేవాలయంలో ప్రతి ఒక్కటి చూస్తూ ఉండాలనిపించే సుందరమైన కట్టడాలతో కట్టించిన శిల్ప చాతుర్యం ఎంతో అమూల్యమైనది, ఎంతో ఆకర్షణీయంగా. ఈ చూడండి, బంగారు పూతతో రాజగోపురాలు, బంగారు పూతతో శిల్ప చాతుర్యము, మహాశివుని ఆత్మలింగము, ఎన్నో రకరకాలుగా మహాశివుని అతి సుందర రూపమైన, అతి భారీ సుందర రూపమైన మహాశివుని విగ్రహం కట్టించారు ఇక్కడే. అలాగే రాజగోపురము, ఇంకా ఎన్నో చూడడానికి 2 కళ్ళు చాలవు ఈ మురుడేశ్వర్లో. ఈ మురుడేశ్వర ఆత్మలింగం దేవాలయం పక్కనే సముద్రం ఉన్నది. ఇక్కడికి ఎంతోమంది సందర్శకులు వచ్చి ఆ బీచ్లో ఉల్లాసంగా ఆటలు ఆడుతూ, తర్వాత స్నానం చేసి, తర్వాత ఈ మురుడేశ్వర్లో దైవ దర్శనం చేసుకుని వస్తుంటారు భక్తులు. లోపలికి వచ్చిన వెంటనే తన్మయంతో ఎంతో ఉల్లాసంగా ఉంటుంది ఈ మురుడేశ్వర్లో. చూడండి, మీరు కూడా ఒకసారి వచ్చి చూస్తే ఈ మురుడేశ్వర అందాచందాలు ప్రతి ఒక్కరు చూస్తే తెలుస్తుంది. చూడండి రాజగోపురం. ఆ రాజగోపురాన్ని చూడాలంటే తల పైకెత్తి చూసినా అంత ఎత్తైన రాజగోపురం అంటే ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన రాజగోపురం. చూడండి, ఇంకా ఎన్నో విశేషాలు, వింతలు ఈ మురుడేశ్వర్లో ఉన్నాయి.